తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. వీడియో కాల్స్లో మాట్లాడేటప్పుడు ప్రొఫెషనల్గా మాట్లాడండి. మీరు తరచూ వీడియో కాల్స్లో మాట్లాడాల్సి వస్తోందా? అవతల వైపున్న వారిని ఇంప్రెస్ చేయలేకపోతున్నారా? అయితే వీడియో కాల్స్లో మాట్లాడేటప్పుడు ప్రొఫెషనల్గా మాట్లాడడానికి కొన్ని టిప్స్ ఇవి మీకే. మీకొచ్చే వీడియో కాల్స్కి అంతే లేనట్లుంది గదు. మరి గత 2 ఏళ్లలో రోజువారీ జీవితంలో వీడియో కాల్ ఒక భాగంగా మారింది. అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వీడియో కాలింగ్లో వారు అవాయిడ్ చేయగల కొన్ని పనులను పట్టించుకోవడం లేదు. అవి తరచుగా గదిలో లైటింగ్ కావచ్చు, లేదా కెమెరా వెబ్ క్యామ్ని తప్పుగా ఉంచడం కావచ్చు. అందుకే వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు మరింత హుందాగా కనిపించడంలో, ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడంలో మీకు పనికొచ్చే కొన్ని ముఖ్యమైన చిట్కాలు మీకోసం. వీడియో కాల్స్లో మాట్లాడేటప్పుడు ప్రొఫెషనల్గా మాట్లాడండి. కొంచెం విశాలమైన గదిని ఎంచుకోండి. కొంచెం పెద్ద గది మీ వీడియో ఫ్రేమ్ను మరింత విశాలంగా చూపిస్తుంది. అలాగే ఎప్పుడూ సాదా బ్యాక్గ్రౌండ్ని ఎంచుకోవద్దు, ఇది బోరింగ్. మీ వీడియో ప్రివ్యూకి అప్పీల్ను జోడించడానికి ఎల్లప్పుడూ కొన్ని మంచి రంగులు, ఎలిమెంట్స్ ఉండేలా ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. గదిని శుభ్రంగా ఉంచుకోండి. కోర్స్ ప్రతి వీడియో కాలింగ్ యాప్ లేదా సర్వీస్లో కస్టమ్ బ్యాక్గ్రౌండ్లు, బ్లర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కాల్ ప్రారంభించే ముందు కెమెరాను ఆన్ చేసి క్యాప్చర్ చేస్తున్న వాటిని పరిశీలించి దానికి అనుగుణంగా అడ్జస్ట్ చేయండి. గది శుభ్రంగా ఉంటే మీకు మంచిది, ఆహ్లాదంగా ఉంటుంది కూడా. ఇక అన్నిటికన్నా ముఖ్యం రూమ్ లైటింగ్. కాబట్టి ఫస్ట్ గదిలో లైటింగ్ను అడ్జస్ట్ చేయండి. ల్యాప్టాప్ లేదా పీసీలోని వెబ్ క్యామ్లు ఎక్కువ కాంతిని అంత గొప్పగా క్యాప్చర్ చేయలేవు. కాబట్టి వీడియో కాల్ని ప్రారంభించే ముందు మీరు చేయవలసిన మొదటి పని గదిలో వెలుతురు పుష్కలంగా ఉండేలా చూసుకోవడం. ఒకవేళ పగటిపూట అయితే కిటికీని తెరిచి కర్టెన్లను తొలగించండి. అదే రాత్రి సమయంలో అయితే గదిలో తగినంత తెల్లని కాంతి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వెచ్చని లైట్లు వస్తువులను కొద్దిగా నిస్తేజంగా కనిపించేలా చేస్తాయి. ప్రత్యక్ష కాంతితో మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయండి. వీడియో కాల్ చేస్తున్నప్పుడు మీ వెబ్ క్యామ్కు మీరే సబ్జెక్ట్. సో మీ ముఖం స్పష్టంగా కనిపించేలా చూసుకోవడం ముఖ్యం. దానికి మీ ముఖంపై తగినంత కాంతి నేరుగా పడ్డం ముఖ్యమని వేరే చెప్పక్కర్లేదు. కాంతిని నేరుగా మీ ముఖంపై పడేలా చేయండి, లేదా 2 వైపుల నుండి కనీసం 45 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి. మెరుగైన స్కిన్ టోన్ మరియు హైలైట్ల కోసం స్క్రీన్ బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేయండి. ల్యాప్టాప్ స్క్రీన్ లేదా మానిటర్ కూడా లైటింగ్ కి మెయిన్ సోర్స్. బ్రైట్నెస్ మరీ ఎక్కువైతే మీ ఫేస్ డీటెయిల్స్, స్కిన్ కలర్లను చెడగొడుతుంది. సో డిస్ప్లే స్క్రీన్ బ్రైట్నెస్ ని తదనుగుణంగా అడ్జస్ట్ చేయండి. కెమెరాను సరైన ఎత్తులో ఉంచండి. వీడియో కాల్లో లో యాంగిల్లో కెమెరా ఉంచితే మన ముఖాలు విచిత్రంగా కనిపిస్తాయి. ముఖం పెద్దగా మరీ బొద్దుగా కనిపిస్తుంది, మనకే అసహ్యం అనిపిస్తుంది. అందుకే కెమెరా ఎల్లప్పుడూ మన కంటి లెవెల్లో ఉండాలి. సో ల్యాప్టాప్ స్టాండ్ ని ఉపయోగించి మీ ల్యాప్టాప్ ను పైకి లేపి ఉంచండి, లేదా కంటి లెవెల్ కి ఉండేలా పుస్తకాలు మరేదన్నా బరువులో ఉంచి దానిపై ల్యాప్టాప్ ను ఉంచండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎల్లప్పుడూ కెమెరా వైపు చూస్తూ మాట్లాడండి. ఎందుకంటే మీరు కాల్లో ఉన్న ఇతర వ్యక్తులతో ఐ కాంటాక్ట్లో ఉంటూ మాట్లాడాలి, ముఖ్యంగా వీడియో కాల్లో. కాబట్టి ఎల్లప్పుడూ కెమెరా వైపు చూడండి. ఇది మీకు సరైన ఐ కాంటాక్ట్ ఉందని నిర్ధారిస్తుంది, అంతేకాదు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మినిమం కెమెరా రూల్స్ పాటించండి. కెమెరా ఫ్రేమింగ్ ముఖ్యం. మీరు స్క్రీన్కి ఎడమ లేదా కుడివైపు ఉండడానికి ట్రై చేయండి. ఫోటోగ్రఫీలో రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు వీటిని. థర్డ్ల నియమం అనేది ఫోటోగ్రాఫర్లు ఉపయోగించే కంపోజిషన్ టెక్నిక్. వీడియో కాల్లో దీన్ని వర్తింపజేయడం బెటర్ రిజల్ట్స్ ని ఇస్తుంది. కెమెరా ఫ్రెండ్లీ డ్రెస్ ధరించండి. కెమెరా ఫ్రెండ్లీ డ్రెస్ అంటే ఎల్లప్పుడూ కెమెరాలో నీట్గా కనిపించే దుస్తులు ధరించాలి. ఉదాహరణకు నేచురల్ కలర్ నీలం లేదా ఆకుపచ్చ డ్రెస్ కెమెరాలో అందంగా కనిపిస్తాయి. మరి బ్రైట్ డార్క్ కలర్స్ బాగుండవు. మీ స్కిన్ టోన్ లేదా రూమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ డ్రెస్లు ధరించకూడదు. అలా ధరిస్తే మీ దేహం బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయి కేవలం మీ తల మాత్రమే కనిపిస్తుంది.